మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా శివాలయాల్లో శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. ఇక వేకోజాము నుండే భక్తులు స్నానాలు ఆచరించి హరహర మహాదేవ శంభో శంకర అంటూ శివపార్వతులను భక్తితో పూజిస్తున్నారు. ఇక దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇటు తిరుమల శ్రీవారి సన్నిధి తిరుపతి నగరంలోని కపిలేశ్వర స్వామి ఆలయంలో భక్తులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామిని దర్శించుకోవడానికి పోటెత్తుతున్నారు. ఇక తిరుపతి చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలే కాకుండా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భక్తులు శివపార్వతులను దర్శించుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు మా ప్రతినిధి సుధీర్ రెడ్డి అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినాన నేడు శైవ క్షేత్రాలన్నీ కూడా శివనామ స్మరణాలతో మారుమోగేటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తీసుకున్నట్టయితే వీకోట మండలంలో ఉన్నటువంటి కోటిలింగేశ్వర ఆలయం కావచ్చు, అలాగే శ్రీకాళహస్తిలో వెలిసినటువంటి వాయులింగేశ్వర ఆలయం అంతా కూడా భారీగా వేల సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. ప్రస్తుతానికి మనం తిరుపతిలో ఉన్నటువంటి కపిలేశ్వర ఆలయంలో ఉన్నాము. అగస్తేశ్వర మహాముని ప్రతిష్ఠించినటువంటి ఈ యొక్క విగ్రహానికి కొన్ని వందల సంవత్సరాల నుంచి పూజలు అందుకుంటున్నారు. భక్తులు వేలాది వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకునే పరిస్థితి అవుతుంది. ఈరోజు తీసుకుంటే వేకువజామున ఉదయం నుంచి రుద్రాభిషేకం కావచ్చు, అలాగే మహాభిషేకాలు, రకరకాల అభిషేకాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న రాత్రి నుంచి ఈ యొక్క శివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్లను పూర్తిగా అలంకారత కొత్తులయ్యి ఊరేగింపుగా కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. వేకువజామున నుంచి తీసుకున్నట్టయితే టెంపుల్లో అటు తిరుమలకు వచ్చేటువంటి భక్తులు కావచ్చు, యావత్ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ భక్తులు తరలివచ్చి స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటికే ఇక రాత్రి తీసుకున్నట్టయితే మహాలింగోద్భవ దర్శనం 12 గంటలకు ఉంటుంది. ఇటు శ్రీకాళహస్తిలో తీసుకున్నట్టయితే అటు వాయులింగేశ్వర స్వామి జ్ఞానపురుషనంబ వెలిసినటువంటి శ్రీకాళహస్తిలో 12 గంటలకు తీసుకున్నట్టయితే ఈ యొక్క లింగోద్భవ దర్శనంలో వేల కొద్ది భక్తులు చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన కపిలేశ్వర స్వామి ఉన్నటువంటి ఆలయము ఇటు కొండల గిరుల్లో నుంచి వస్తున్నటువంటి సరియారు నీళ్ళంతా కూడా ఈ యొక్క కోనేరులో ఏర్పడి ఉన్నటువంటి ఆలయం. ఇక్కడ స్వామి అమ్మవార్లకి చుట్టుపక్కల మొత్తం కూడా పచ్చని చెట్లు, అలాగే ఈ యొక్క కొండలు 7 కొండలన్నీ కూడా వెనుక పక్క ఉన్నటువంటి ప్రదేశము ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ప్రదేశంగా చెప్పుకోవచ్చు. అలాగే భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం అయిన వెంటనే నేరుగా కపిలేశ్వర స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కొంతమంది రాత్రంతా జాగారం చేసి స్వామి అమ్మవార్ల కటాక్షం పొందడానికి దర్శనానికి తరలిస్తున్నారు. కెమెరా పర్సన్ రమణతో సుధీర్, రాజ్ న్యూస్, తిరుపతి.